ధర్మపీఠం ప్రేక్షకులకు నమస్కారం. ఈ ధర్మపీఠం గురించి మీ అందరికీ కొత్తగా నేను వివరించాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే ఈ ధర్మపీఠంలో ఈ న్యాయశాస్త్రానికి సంబంధించి అవగాహన కోసం ప్రజల్లో ఈ చట్టాల గురించి సామాన్యులకి కూడా తెలియాలి అనే ఉద్దేశంతో ఈ ధర్మపీఠం చేస్తున్న ప్రయత్నం ఇప్పటికే చాలా వరకు సఫలీకృతమైనట్టుగా నేను భావిస్తున్నాను. ఇప్పుడు ప్రస్తుతం మన రాష్ట్రంలో ఈ చట్టాలకు సంబంధించి చాలా కాలంగా కోర్టులు పనిచేయడం పోవడంతో ప్రజలు అనేక విధాలుగా ఆందోళనకు గురి చెందుతూ కక్షిదారులు ఏమైందో వాళ్ళకి పూర్తిగా తెలియట్లేదు, మా లాయర్ పనిచేయట్లేదు అనుకుంటున్నారు, కోర్టుకు వెళ్ళడం రావడం సరిపోతుంది, వాళ్ళకి న్యాయం ఎప్పుడు జరుగుతుంది, వాళ్ళ కేసు విచారణ ఎప్పుడు తేలుతుంది అనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇప్పుడు ప్రస్తుతం విషయం ఏంటంటే అసలు కోర్టులు అంటే న్యాయవాదులు గత 50-60 రోజులుగా కోర్టులో విధులు బహిష్కరణ చేయడం జరుగుతున్న విషయం మన పత్రికల్లో చూస్తూనే ఉన్నారు. అసలు ఎందుకు జరుగుతుంది ఈ విషయం? అసలు న్యాయవాదులకి వచ్చిన నష్టం ఏంటి? ఈ న్యాయవాదులు చెబుతున్న విషయం ఏంటంటే కొత్తగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టం వల్ల సామాన్యులు అంటే ఈ ఆస్తికి సంబంధించి కొద్ది ఆస్తులు అంటే ఒక అరెకరం పొలమో ఎకరం పొలమో లేదా ఒక స్థలమో ఇటువంటి వాటి చిన్న వాటికి సంబంధించి వాళ్ళు కోర్టుకి వెళ్ళి న్యాయస్థానాలని ఈ న్యాయవాదుల్ని వాళ్ళు ఎంగేజ్ చేసుకొని ఈ పరిష్కారం దిశగా చేసుకోవాలంటే చాలా సమయంతో కూడిన ఆర్థిక సంబంధంతో మిళితమైనది కాబట్టి చాలామందికి సమస్య ఉన్నా కోర్టు దాకా పోలేని పరిస్థితి ఏర్పడింది. పైగా ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022 అని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రప్రథమంగా దేశంలో ఏ రాష్ట్రం కూడా డేరింగ్ స్టెప్ తీసుకొనింది. మన రాష్ట్రంలోనే దీనిని ఈ చట్టాన్ని ఏర్పాటు చేసి ఇంప్లిమెంట్ చేయడం కోసం గత నెల ఒక జీవో 512 ద్వారా 31 అక్టోబర్ 2023 నుంచి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 22 అమల్లోకి వచ్చింది అని ఒక జీవో విడుదల చేయడం జరిగింది. అసలు ప్రస్తుతం చట్టం రావడం ఏంటి? ఈ కోర్టులో కేసులు పరిష్కారం కాకుండా న్యాయవాదులు విధులు బహిష్కరించవేంటి? ఈ చట్టం రావడం వల్ల న్యాయవాదులకు వచ్చిన నష్టం ఏంటి? ఈ న్యాయవాదులు విధులు బహిష్కరణ కారణం వాళ్ళ వృత్తికి సంబంధించిన నష్టమా, ప్రజలకి నష్టం జరుగుతుంది ఈ చట్టం ద్వారా అని వాళ్ళు విధులు బహిష్కరిస్తున్నారా అనేది మనం పరిశీలించాల్సిన విషయం. ఇక్కడ చట్టంలో ఏముంది అని చర్చించబోయే ముందు అసలు ఈ చట్టం రావడానికి మూలాలు ఏంటి అని మనం పరిశీలిస్తే ఇది ఎప్పుడో గతంలోనే 30-40 సంవత్సరాల క్రితం నుండి దీనికి బీజాలు పడినట్టుగా ప్లానింగ్ కమిషను, ఈ నీతి ఆయోగ్ అంటే ఒక విధాన కమిటీ అంటే భారత పరివర్తన జాతీయ సంస్థ, ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి పరిపాలన సూచనలు చేస్తుంది. ఆ సూచనలకు అనుగుణంగా వీళ్ళు కేంద్రం కానీ రాష్ట్రం కానీ వాటిని నిశితంగా మేధావులతో చర్చించి ఈ చట్టాలు తయారు చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ నీతి ఆయోగ్ సూచన మేరకే వాళ్ళు చేసిన గైడెన్స్ ప్రకారమే ఈ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ఒక ముసాయిదా చట్టంగా తయారు చేసి ఈ రాష్ట్రాల ప్రభుత్వాలకు పంపించి మీరు అందరూ అన్ని రాష్ట్రాల్లో ఈ ల్యాండ్ టైటిలింగ్ విధానాన్ని అమలు చేయండి అని ఒక సూచనప్రాయంగా అన్ని రాష్ట్రాలకి
పంపినట్టుగా తెలుస్తోంది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒక దేశం ఒకే చట్టం అని కేంద్ర ప్రభుత్వం పలు దఫాలుగా విన్నవించడం మనం పత్రికల ద్వారా మనం చూసాం. సరే, ఈ కేంద్ర ప్రభుత్వం ఈ చేస్తున్న చట్టం మరి ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండే చట్టమైతే, పరిపాలనకు మరింత సౌలభ్యంగా ఉండే పరిస్థితి అయితే కేంద్రమే ఈ చట్టం చేయొచ్చు కదా. చట్టాలు మనకు తెలుసు, కేంద్ర ప్రభుత్వం చేయొచ్చు, రాష్ట్ర ప్రభుత్వం చేయొచ్చు. మరి కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం చేయకుండా రాష్ట్రాలకి మీరు చట్టాలు చేసుకోండి, మీరు చట్టం ఇంప్లిమెంట్ చేయండి అని ఎందుకు బదలాయించాల్సిన అవసరం ఏర్పడింది? సరే, రాష్ట్రాలకి విభిన్న కారణాల వల్ల పరిస్థితుల దృష్ట్యా కొంత వ్యత్యాసం ఉండొచ్చు. దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేసుకుంటాయి, కేంద్ర ప్రభుత్వం చట్టమైనా కానీ. అటువంటి వదిలిపెట్టి ఈ రాష్ట్రానికి ఈ చట్టం చేసుకోమంటాం. ఇన్ని సంవత్సరాలుగా ఈ చట్టాన్ని 2010లో ఈ ముసాయిదా చట్టం వచ్చినా ఇప్పటి వరకు దీని మీద ఎటువంటి పూర్తి స్థాయి చర్చ జరగకుండా, ప్రజల్లో ఈ చట్టం గురించి, ఈ ముసాయిదా చట్టం గురించి అవగాహన తీసుకురాకుండా 2002లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 22 అని కేవలం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే తీసుకురావడం జరిగింది. దానికి కొన్ని అభ్యంతరాలు ఉన్నట్టుగా ఈ న్యాయవాదుల్లో కానీ, కొంత ఈ చట్టాలకు సంబంధించి అధికారుల్లో కానీ, ఈ సోషల్ యాక్టివిస్టుల్లో కానీ కొంత చర్చ జరుగుతూ ఉన్న సందర్భంలో, కొంత వ్యతిరేకత ఉన్న సందర్భంలో జీవో 515 రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చి ఈ చట్టం 31 అక్టోబర్ 2023 నుంచి అమలులోకి వచ్చింది అని జీవో ఇవ్వడం జరిగింది. చట్టం అమలులోకి వచ్చింది అంత జీవో ఇచ్చినంత మాత్రాన ఆ చట్టం అమలు కాదు. దానికి సంబంధించి కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేయాల్సి ఉంటుంది. ఈ చట్టం ప్రకారం దానికి వేరే స్వతంత్ర ట్రిబ్యునల్స్ని ఏర్పాటు చేస్తాం. దానికి రెవెన్యూ అధికారులే విచారణ అధికారులుగా ఉంటారు. ఈ సివిల్ కోర్టులకి ఈ చట్టంలో విధి విధానాల గురించి ప్రశ్నించే అధికారం లేదు అని కొన్ని రకాల సెక్షన్లు ఈ చట్టంలో ఉన్నట్టుగా తెలియవస్తుంది. దానికి సంబంధించి మీరందరికీ తెలుసు, దీన్ని హైకోర్టులో కొందరు ఈ చట్టం రాజ్యాంగ పరిధికి మించి, రాజ్యాంగానికి లోబడి ఈ చట్టం లేదు కాబట్టి, రాజ్యాంగ హక్కుల్ని కాలరాస్తుంది కాబట్టి ఆర్టికల్ 300A సంబంధించి వ్యతిరేకంగా, రాజ్యాంగ వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఈ చట్టాన్ని రద్దు చేయాలి, ఈ చట్టం ఇల్లీగలు, ఇది చెల్లదు అని చెప్పి హైకోర్టులో పిటిషన్ వేయటం, అది పెండింగ్లో ఉండటం జరుగుతుంది. ఈ విషయం ఇట్లా ఉంటే ప్రస్తుతం ఎవరైతే కక్షిదారులు వాళ్ళకి సంబంధించి హక్కులకు సంబంధించి కోర్టుల్లో వ్యాజ్యం దావా దాఖలు చేస్తే కోర్టుల్లో ఆ దావాలు రిజిస్టర్ చేయకుండా తిరస్కరించడం జరిగింది. కోర్టు వారికి ఈ విషయం తెలీదా? దీనికి 2 రూల్స్ ఫ్రేమ్ చేయాలి, ఇంకా దీనికి సంబంధించి ట్రిబ్యునల్ ఏర్పాటు కాలేదు, విచారణ అధికారిని గవర్నమెంట్ నియమించలేదు. మరి ఇటువంటి పరిస్థితుల్లో దావాలు ఎందుకు తిరస్కరించారు? దీన్ని మరలా హైకోర్టుకి మరలా ఈ చట్టమేమో ఇట్లా వచ్చింది, ఇదేమో ఇంప్లిమెంట్ కాలేదు, విచారణ అధికారి నియమించలేదు, వ్యవస్థగానే ఇందుకు ఏర్పాటు చేయలేదు, రూల్స్ ఫ్రేమ్ చేయలేదు, సివిల్ కోర్టులో కేసులు నంబర్ చేయట్లేదు అని మళ్ళీ హైకోర్టుకి పరిగెత్తాల్సిన పరిస్థితి ఏర్పడింది. హైకోర్టు వారు ఏమన్నారంటే, గౌరవ హైకోర్టు వారు ఇంకా ఈ ట్రిబ్యునల్స్
ఏర్పాటు చేయలేదు కాబట్టి అప్పటి వరకు కోర్టులో దావాలు స్వీకరించి విచారణ చేపట్టండి అని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దాని ప్రకారం పూర్వం స్థితిలో ఏ విధంగా ఉండేదో ఈ టైటిల్కి సంబంధించి కక్షిదారులు సివిల్ కోర్టులో దాఖలు చేసుకోవడం జరిగింది. అసలు ప్రస్తుతం నేను మీ ముందు ఈ ల్యాండ్ టైటిలింగ్ ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చాను అంటే, ప్రజలకి సంబంధించి ప్రజల బాగోగులకు సంబంధించి ప్రభుత్వాలు చట్టాలు చేస్తాయి. ఈ చట్టం గురించి ప్రజలకే అవగాహన లేకపోతే ప్రజల తరపున న్యాయవాదులు అనేవారు పోరాటం చేస్తున్నారు అని వాళ్ళు పత్రికల ద్వారా మనం చూస్తూ ఉన్నాం. దానికి అసలు ఈ చట్టం వల్ల ముఖ్య ఉద్దేశం ఏంటి, ఈ కోర్టులు ఎందుకని గత 50-60 రోజులుగా కోర్టులు ఎందుకు పనిచేయడం లేదు, న్యాయవాదులు ఎందుకు బహిష్కరిస్తున్నారు అనేదాన్ని మనం మీ ముందు కొంత మీ దృష్టికి తీసుకొచ్చే ఉద్దేశంతో నేను ఈ చిరు ప్రయత్నం చేయదలిచాను. ఈ చట్టంలో ముఖ్య ఉద్దేశం ఎందుకు తీసుకొచ్చామని వాళ్ళు చెప్తున్నారంటే, గతంలో ఈ స్థిరాస్తులకు సంబంధించి రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 ప్రకారం ఆస్తి బదలాయింపులు అనేవి రిజిస్టర్ ఆఫీసులో జరుగుతూ ఉంటాయి. కానీ ఆ రిజిస్ట్రేషన్కి సంబంధించి దస్తావేజు అది ఏ రకమైన డీడ్ అయినా కానివ్వండి, హక్కు బదలాయింపుకు సంబంధించి అమ్మకం కానీ, అగ్రిమెంట్ కానీ, తనఖా కానీ, మరి ఏదైనా బదలాయింపు కానీ చేస్తే ఈ రిజిస్ట్రేషన్ అధికారులకి కొన్ని చట్టపరిధిలో వాళ్ళకి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. వాళ్ళు రిజిస్ట్రేషన్ అధికారి ఏం చూడాలి, గతంలో అయితే ఆ రిజిస్ట్రేషన్ ఆస్తి ఆ రిజిస్ట్రార్ పరిధిలో ఉందా లేదా, ఇప్పుడైతే అది కూడా పోయింది. ఎక్కడ ప్రాపర్టీని ఎక్కడైనా రిజిస్ట్రేషన్ చేయొచ్చు అని ఈ డిజిటలైజేషన్లో భాగంగా రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. కానీ ఈ రిజిస్ట్రేషన్ అధికారి ఆ ఆస్తికి సంబంధించి బదలాయింపు చేసే సందర్భంలో ఆ రిజిస్ట్రేషన్ ఎవరు ఈ హక్కు వేరే వాళ్ళకి బదలాయింపు చేశారో అతనికి ఆ హక్కు పూర్తిగా ఉన్నదా, ఏ విధంగా హక్కు వచ్చింది అని రిజిస్ట్రేషన్ అధికారి పూర్తిగా ఇన్డెప్త్ పరిశీలించి చేయాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్కు సంబంధించి ఆ దస్తావేజు రిజిస్ట్రేషన్కి సంబంధించి ఆ విలువ సరిగ్గా నిర్ధారణ జరిగిందా, ఆస్తి విలువ, ఆ విలువకు సంబంధించి రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించారా లేదా అంతవరకే చూస్తారు. ఆ రిజిస్ట్రేషన్ అవుతుంది, ఆ డాక్యుమెంట్ కొనుగోలు చేసిన వారికి అప్పచెప్తారు. ఆ డాక్యుమెంట్ ద్వారా కొనుగోలు చేస్తున్న వ్యక్తికి టైటిల్ హక్కు ఉందా లేదా అని మనం చూస్తే ఆ డాక్యుమెంట్ ద్వారా టైటిల్ హక్కు పూర్తిగా ఉంది అని నిర్ధారణ మనం చేయలేని పరిస్థితి. ఆ విధంగా నిర్ధారణ చేసే పరిస్థితి అయితే ఇన్ని రిజిస్ట్రేషన్ల తర్వాత ఇన్ని సంవత్సరాలు కోర్టులకు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? అందువల్ల ఇటువంటి లోపభూయిష్టంగా అంటే పూర్తిగా ఈ రిజిస్ట్రేషన్ అయిన డాక్యుమెంట్ ద్వారా సంపూర్ణ హక్కులు కలగటం లేదు కాబట్టి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా కొనుగోలు చేసిన లేదా ఎవరి పేరైతే వాళ్ళు బదలాయింపు చేసుకున్న వ్యక్తి సంపూర్ణ హక్కులు కేటాయించాలి, మరలా లిటిగేషన్కి తావు లేకుండా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ చట్టం తీసుకొస్తున్నాము అని చెప్పి ప్రధాన ఉద్దేశం. అది కాకుండా ఎప్పుడైతే ఈ టైటిల్ ఈ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ద్వారా టైటిల్ పక్కాగా వస్తుందో, ఉత్తర లిటిగేషన్ లేదు అని క్లియర్ టైటిల్ ఉంటుందో, ఈ భూమికి విలువలు పెరిగే అవకాశం ఉంది, మార్కెట్ విలువ హెచ్చుగా ఉండే అవకాశం ఉంది.
తద్వారా కోర్టుల్లో పెండింగ్ కేసులు లేకుండా చేయొచ్చు, కొత్తగా రాబోయే లిటిగేషన్ తగ్గించవచ్చు. తద్వారా ఇప్పుడు కోర్టులో ఈ భూమి వివాదాలు కేసులు పడటం వల్ల కొన్ని చోట్ల ఆ భూమి ఇరు వర్గాలు సాగు చేయకుండా బీడుగా, అంటే కొన్ని సందర్భాల్లో పోలీసు వారు కానీ అధికారులు మీరిద్దరూ ఆ భూమిలోకి వెళ్ళడానికి వీల్లేదు తేలిన వరకు, అంటే ఆ భూమి నిరుపయోగంగా ఉంది. కొన్ని వందల ఎకరాలు ఆ విధంగా సాగుబడి లేకుండా ఉన్నాయి. అందువల్ల ఈ గవర్నమెంటు పక్కా టైటిల్ ఇవ్వటం వల్ల లిటిగేషన్ తగ్గించవచ్చు అని చెప్పేసి మ్యాక్సిమం యూటిలైజేషన్ చేయొచ్చు ఈ భూమిని అనే ప్రధాన ఉద్దేశంతో ఈ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చామని చెప్తున్నారు. ఇక్కడ ఈ ఉద్దేశం బాగానే ఉంది. కాకపోతే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ చట్టంలోకి సంబంధించి సివిల్ కోర్టుకి పరిధి లేదన్నారు, ల్యాండ్ టైటిలింగ్ అథారిటీ అంటున్నారు, దానికి సంబంధించి ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ అంటున్నారు. ఈ ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ ఎవరు ఉంటారు అని మనం చూసినట్టయితే ఈ ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ అనేవారిని రెవెన్యూ అధికారులే ఉంటారు అని ఈ చట్టం ద్వారా తెలియజేస్తున్నారు మనకి. అంటే ఈ చట్టంలో ఈ ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ అనేవారు ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగి కానీ రిటైర్ అయిన ఉద్యోగి కానీ ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్. కాకపోతే దానికి ఒక ర్యాంక్ ఇచ్చారు, జాయింట్ కలెక్టర్ హోదా కలిగిన వ్యక్తి ఉంటారు అని. అంటే ఒక రెవెన్యూ అధికారి దీనికి సంబంధించి ఏదన్నా టైటిల్ డిస్ప్యూట్ ఉంటే రెవెన్యూ అధికారిదే పూర్తి విచారణ అధికారం. ఈ రెవెన్యూ అధికారి ఏది చెప్తే, ఎవరికి చెప్తే, ఎవరి పేరు రాస్తే రికార్డులో వారే హక్కుదారు. దానిని సివిల్ కోర్టులో ఏ విధంగా కూడా ప్రశ్నించడానికి వీలు లేదు. ఈ చట్టానికి సంబంధించి ఏం చెప్తున్నారంటే 3 రకాలైన రిజిస్టర్లు మేము మెయింటైన్ చేయాలి. 3 రకాల రిజిస్టర్లు ఏంటంటే టైటిల్ రిజిస్టర్ అని. ఈ టైటిల్ ఎవరు హక్కుదారుగా ఉంటారు వారి పేరు నమోదు చేయడం జరుగుతుంది. ఒకసారి ఈ టైటిల్ రిజిస్టర్లో పేరు నమోదైతే అది కంక్లూజివ్ ప్రూఫ్. 2 సంవత్సరాల తరువాత ఆ నమోదు గురించి ఎటువంటి డిస్ప్యూట్స్ తీసుకురాదు, క్వశ్చన్ చేయడానికి లేదు. అది కూడా రెవెన్యూ అధికారి వద్దే. అంటే టైటిల్ నమోదు చేసేది రెవెన్యూ అధికారే, డిస్ప్యూట్ క్లియర్ చేసేది కూడా రెవెన్యూ అధికారే. ఇంకోటి, డిస్ప్యూట్స్ ఏవైనా ఉంటే ఆల్రెడీ ఇప్పుడు ఉన్న తగువులకు సంబంధించి కోర్టులో ఉన్న పెండింగ్ కేసులకి సంబంధించి ఈ ఆస్తులన్నీ ఒక డిస్ప్యూట్ రిజిస్టర్ అని మెయింటైన్ చేస్తారు. ఆ డిస్ప్యూట్ రిజిస్టర్లో ఆ డిస్ప్యూట్స్ అన్నీ నమోదు చేయాలి. ఇంకోటి, 3వ రిజిస్టర్ ఆఫ్ ఛార్జెస్ అండ్ కవెనెంట్స్ అన్నారు. అంటే ఎటువంటి మార్టిగేజ్ కానీ అగ్రిమెంట్స్ కానీ ఈ ఆస్తికి సంబంధించి ఎటువంటి బదలాయింపు లేదన్నా చేసే పరిస్థితి అయితే ఆ రిజిస్టర్లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సందిగ్ధత ప్రజల్లో ఏంటంటే ఈ చట్టం వల్ల ఈ న్యాయవాదులకు వచ్చిన నష్టం ఏంటి, ప్రజలకు వచ్చిన నష్టం ఏంటి అనేది మనం కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ సివిల్ తగాదాలు అన్నీ కూడా ప్రైమరీగా కొంత కారణం రెవెన్యూ వ్యవస్థ లోపాల వల్లే
ఈ సివిల్ వివాదాలు కోర్టుల్లో నమోదవుతున్న విషయం అది ప్రజలు కానీ ఎవరైనా అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఆమోదించాల్సిన విషయం. ఈ రెవెన్యూలో ఉన్న లోపాలను సరిదిద్దకుండా కొత్త కొత్త చట్టాలను తీసుకురొచ్చి ఇంకా కొన్ని ఈ లోపాలు మరిన్ని లోపాలకు తావివ్వటం, ప్రజల్లో మరికొంత కన్ఫ్యూజన్ రేకెత్తించడం తప్ప ఈ కొత్త చట్టాలు ఎన్నొచ్చినా కానీ ముందు ఈ వ్యవస్థ ప్రక్షాళన చేయకుండా ఇటువంటి చట్టాలు అమలుకి చేయటం అనేది ప్రాక్టికల్గా చాలా సమస్యతో కూడుకున్నది. ఒక విధంగా ఇటువంటి చట్టం దేశంలో మొట్టమొదటిసారిగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేయడం అనేది మనం స్వాగతించాల్సిన విషయం ఈ చట్టం ఉద్దేశం రీత్యా. కానీ ఈ చట్టం ఉద్దేశం అనేది ప్రాక్టికల్గా ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది అనే విషయాన్ని మనం గమనించాలి. ఈ చట్టం ఇంప్లిమెంట్ తీసుకొచ్చే ముందు ఏ విధమైన చర్చ జరిగింది, ఈ చట్టంలో ఏమైనా లోపాలు ఉన్నాయా అనే విషయాన్ని ఏ విధంగా డిబేట్ చేసి ప్రజల్ని మమేకం చేసి ఈ లిటిగేషన్ తగ్గించటానికి, ఈ సివిల్ తగాదాలు తగ్గించటానికి ఈ చట్టం రూపొందించాల్సిన ఆవశ్యకతను తీసుకురావడానికి ప్రజలలో చైతన్యం తీసుకువచ్చి ప్రజల ఆమోదయోగ్యంగా చేయాల్సిన చట్టాన్ని హరిబరిగా జీవోలు తీసుకొచ్చి చట్టాన్ని మేము 31 అక్టోబర్ 23 నుంచి చట్టం అమలులోకి తీసుకొచ్చాము అంటాం ఏ విధంగా సమంజసం అని ప్రజలు ప్రశ్నించే పరిస్థితి. ఇక్కడ ఈ చట్టానికి సంబంధించి ప్రజల్లో గమనించాల్సిన విషయం ఏంటంటే జ్యుడిషియరీకి సంబంధించిన విచారణ అధికారాన్ని విచారణాధికారిగా రెవెన్యూ అథారిటీకి సంబంధించిన అధికారికి విచారణ అధికారాన్ని కట్టబెట్టడం మొదటి విషయం. రెండో విషయం, వారసత్వ హక్కులు నిర్ణయించే అధికారాన్ని కొన్ని సందర్భాల్లో వారసుని నిర్ణయించటం డిస్ప్యూటే ఉండదు. కొన్ని సందర్భాల్లో మనం చాలా గమనిస్తూనే ఉంటాం, సివిల్ కోర్టులో అసలు వారసులు ఎవరు అనేది తేల్చడానికే కొన్ని సంవత్సరాలు దశాబ్దాలుగా నిర్ణయించలేని పరిస్థితి నెలకొంది. అటువంటి వారసత్వ హక్కులు నిర్ణయించే అధికారాన్ని కూడా రెవెన్యూ అధికారులు కట్టబెట్టడం, ఈ న్యాయ వ్యవస్థకు సంబంధించి ఈ న్యాయ వ్యవస్థలో రెవెన్యూ అధికారుల పాత్రను తీసుకురావడం అనేది ఏ విధంగా సమంజసం, ఈ న్యాయ వ్యవస్థకి సంబంధించి ఈ చట్టాలకు సంబంధించి ఈ రెవెన్యూ అధికారులకి పూర్తిగా అవగాహన ఉంటుందా అనేది ప్రశ్నార్థకం. పైగా ఈ రెవెన్యూ అధికారి చేసిన టైటిల్ రిజిస్ట్రేషన్ అంటే ఎవరి పేరైతే టైటిల్లో ఉంది అని వాళ్ళు టైటిల్ రిజిస్టర్లో రాస్తారే, ఆ టైటిల్ రిజిస్ట్రేషనే ద్వారానే సంపూర్ణ హక్కులు కలుగుతాయి. ఈ టైటిల్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ద్వారా ఎవరి పేరైతే నమోదు చేయబడిందో అతను సంపూర్ణ హక్కు కలిగి ఉండటం, దాన్ని సివిల్ కోర్టులో క్వశ్చన్ చేయలేని విధంగా ఈ చట్టంలో ఉండటం ప్రజలు గమనించాలి. అంటే ఈ చట్టం సామాన్యులకు తెలియదు కాబట్టి వాళ్ళకి చెప్పే ఉద్దేశంతో ఈ చట్టంలో ఈ సెక్షన్ 38 ప్రకారం సివిల్ కోర్టుకు పరిధి లేకుండా చేశారు అని న్యాయవాదుల అభియోగం. ఏదైనా డిస్ప్యూట్కి సంబంధించి ఈ రెవెన్యూ ఆఫీసర్
టైటింగ్ అధికారి చేసిన నమోదు గురించి ఏదైనా అభ్యంతరం ఉన్నట్లయితే నమోదు చేసిన తేదీ నుండి 2 సంవత్సరముల లోపు నీ అభ్యంతరం తెలియజేసుకోవాలి. ఈ 2 సంవత్సరాల లోపు నువ్వు అభ్యంతరం తెలియజేసుకొని ఎడలా నీవు హక్కును కోల్పోయినట్లే. రెవెన్యూ టైటిల్లో రెవెన్యూ అధికారి ఎవరి పేరైతే నమోదు చేశారో అతను పూర్తి హక్కుదారుడై ఉంటాడు. 2 సంవత్సరాలు దాటిన మీదట నువ్వు ప్రశ్నించే హక్కు లేదు. ఇది ఒకటి. ఇంకోటి, ఈ రెవెన్యూ అధికారికి సంబంధించి ఏదన్నా నమోదుకు సంబంధించి నీకేదన్నా అభ్యంతరం ఉన్నట్లయితే నువ్వు అపిలేట్ ట్రిబ్యునల్లో అపీల్ చేసుకోవచ్చు. ఆ అపిలేట్ ట్రిబ్యునల్ అధికారి దాన్ని పరిశీలించి తుది నిర్ణయం ఇస్తారు. ఈ నిర్ణయాన్ని ఎటువంటి సివిల్ కోర్టులో మీరు ప్రశ్నించడానికి వీల్లేదు. కానీ దాన్ని మీరు క్వశ్చన్ చేయాలంటే ఉన్నత న్యాయస్థానంలో మీరు ప్రశ్నించవచ్చు. అంటే హైకోర్టుకి వెళ్ళి మనం ఈ రెవెన్యూ యాక్ట్ ప్రకారం ఈ అపిలేట్ ట్రిబ్యునల్లో ఇచ్చిన తీర్పుని వాళ్ళు రాసిన టైటిల్ రెవెన్యూ టైటిల్కి సంబంధించి ఆ రిజిస్టర్స్కి సంబంధించి మనం క్వశ్చన్ చేయాలి అంటే హైకోర్టులో మాత్రమే ప్రశ్నించాలి. హైకోర్టుకి అపీల్ చేసుకోవచ్చు అన్నారు కానీ హైకోర్టులో ఇక్కడ ఈ చట్టం ప్రకారం రివిజన్ అన్నారు. రివిజన్ వేరు, అపీల్ వేరు. అపీల్ అంటే ఆల్రెడీ క్రింది స్థాయిలో వెలువరించిన నిర్ణయాన్ని ఛాలెంజ్ చేసే ఉద్దేశంతో దాఖలు చేసేది అపీల్. రివిజన్ అంటే కింది స్థాయిలో వెలువరించిన ఉత్తర్వులకు సంబంధించి ఏదన్నా ఒమిషన్స్ కానీ ఎర్రర్స్ ఏదన్నా తప్పులు సవరణ అంటాం, ఏదన్నా పొరపాట్లు జరిగితే వాటిని సవరించడమే రివిజన్ అధికారికి ఉంటుంది. కానీ పూర్తి స్థాయిలో ఇన్డెప్త్ పరిశీలించి లోయర్ కోర్టులో ఉన్నదాన్ని తీర్పు చెప్పే వెసులుబాటు రివిజన్లో ఉండదు. అంటే ఈ టైటిలింగ్ యాక్ట్ ప్రకారం సివిల్ కోర్టు పరిధిని పూర్తిగా తొలగించడంతో పాటు ఉన్నత న్యాయస్థానం హైకోర్టుకు సంబంధించి రివిజన్ మాత్రమే ఉండే విధంగా ఈ చట్టంలో పొందుపరచడం అనేది ఎంతవరకు సమంజసం అని దీనికి సంబంధించి చాలా డిబేట్ జరిగి ఉన్న లోపాలు సరి చేసుకొని రెవెన్యూ వ్యవస్థని ప్రక్షాళన చేసి ఎక్కడైతే ఈ సివిల్ డిస్ప్యూట్స్కి సంబంధించి అవకాశం బీజం ఎక్కడ పడుతుందో రెవెన్యూలో ఉన్న తప్పుల వల్ల, రెవెన్యూ వ్యవస్థలో ఉన్న లోపాల వల్ల అది రెవెన్యూ వ్యవస్థని సరిదిద్దకుండా ఇటువంటి ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా ఇది అమలుకు వచ్చే వరకు చాలా అసాధ్యంగానే ఉంటుందని చాలామంది నిపుణుల అభిప్రాయం. అందువల్ల ఈ రెవెన్యూ టైటిలింగ్ యాక్ట్ అనేది ఆదరవాదర ఇంప్లిమెంట్ చేసేదానికన్నా దీనిని క్షేత్రస్థాయిలో ప్రజల ద్వారా, డిబేట్ల ద్వారా, అన్ని రకాల న్యాయ నిపుణుల ద్వారా చర్చ జరిగి దీనిని అమలుకు తీసుకురావటం ఉత్తమం. కానీ హరీబరీగా ఏదో ఎవరో కేంద్రం సూచించిందని చెప్పి ఒక జీవో ద్వారా ఈ అమలు చేస్తాం అంటనేది సరికాదనే ఉద్దేశంతో ఈ న్యాయవాదులు చాలా కాలంగా కోర్టులు బహిష్కరణ చేయడం జరుగుతుంది. దీనికి ఈ హైకోర్టులో తుది తీర్పు వచ్చి చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఉందా లేదా అనేది న్యాయస్థానం తీర్పు వెలువడిన తర్వాతనే దీనికి ఉన్న సందిగ్ధత తొలగే అవకాశం ఉంది. కానీ
అప్పటి వరకు ఈ న్యాయవాదుల్లో కానీ ప్రజల్లో కానీ ఈ మీమాంస కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఈ మీమాంస త్వరగా ఈ హైకోర్టు ఉత్తర్వుల ద్వారా తొలగిపోవాలని ఆశిద్దాం. నమస్కారం.